వైఎస్ఆర్ బిడ్డని అని ప్రతి 2 మాటలకు ఒకసారి చెప్పుకునే షర్మిలారెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చి సాధించింది శూన్యం. పార్టీకి ఆమె చేసింది అత్యల్పం. ఎక్కడెక్కడో తిరిగి చివరకు హస్తంగుటికి చేరిన ఆమె ఏదో ఉద్ధరిస్తారనుకుంటే చివరకు నట్టేట ముంచుతున్నారన్న టెన్షన్ పార్టీలో నెలకొంది. పార్టీకి ఆమె గుదిబండలా మారారని, షర్మిలారెడ్డి వల్ల పావలా ప్రయోజనం లేకపోగా అంతా నష్టమేనని అంతర్గతంగా వినిపిస్తోన్న మాట. రిమూవ్ షర్మిల ట్యాగ్ లైన్ తో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. ఆమెను దించేదాకా నిద్రపోయేది లేదని కొందరు నేతలు భీష్మించు కూర్చున్నారు. పార్టీలోకి వచ్చిందే తడవుగా షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వటం కాంగ్రెస్ అధిష్టానం చేసిన అతిపెద్ద తప్పుగా భావించాలి. వాపును చూసి బలుపనుకోవటం పార్టీ అధిష్టానాలకు మొదటి నుంచి ఉన్నదే అని అర్థం చేసుకోవాలి. ఇంతకాలమైనా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటమే కాకుండా షర్మిల కాంగ్రెస్ పార్టీని ఒక ఇంచు కూడా ముందుకు నడిపించలేకపోయారు. పైగా ఆమె పార్టీలో జట్లు కడుతూ కొందరిని తొక్కేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. షర్మిల నాయకత్వంలో తాము అవమానాలు ఎదుర్కొంటున్నామని పార్టీ నేతలు కొందరు నేరుగా అధిష్టానానికే ఫిర్యాదు చేశారు. అయినా హైకమాండ్ కొంత సంయమనం పాటిస్తోంది. సరైన నాయకుడి కోసం వెతుకుతోందా, షర్మిలను పదవి నుంచి తొలగిస్తారా అన్నది ఇప్పుడే చెప్పలేం. అయినా సరే ఆమెను దించేయాలన్న డిమాండ్లు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గం షర్మిలను గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఎక్కడికక్కడ షర్మిల అనుచరులను అడ్డుకుంటోంది. కడపలో నిన్న షర్మిల వర్గం, పద్మశ్రీ బ్యాచ్ దాదాపుగా దొమ్మికి దిగాయి. షర్మిలను వ్యతిరేకించే అసమ్మతి నేతలతో పద్మశ్రీ వర్గం చర్చలకు దిగింది. బల నిరూపణ చేస్తే అధిష్టానం దిగివచ్చి షర్మిలను తొలగిస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. డౌన్ డౌన్ షర్మిల వర్సెస్ గో బ్యాక్ సుంకర పద్మశ్రీ నినాదాలతో సభ దద్దరిల్లింది. ఇరు వర్గాల నేతల మధ్య వివాదం అంత త్వరగా సద్దుమణిగే అవకాశమూ లేదు. షర్మిలపై కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత ఇవాల్టిది కాదు. గతేడాది చివర్లో విశాఖలో కూడా ఒక వివాదం రేగింది. అక్కడ జరిగిన ఒక సభలో పద్మశ్రీ, కిల్లి కృపారాణి తీవ్ర స్థాయిలో షర్మిలపై విరుచుకుపడ్డారు. షర్మిల లాంటి వాళ్లు పార్టీకి నాయకత్వం వహించలేరని, ఆమెను పదవిలో కొనసాగించటం కరెక్ట్ కాదని వాదించారు. పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే శైలజానాథ్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. అఫ్జల్ ఖాన్ పార్టీని వదిలేయటం ముస్లిం వర్గాలు కాంగ్రెస్ కు దూరం కావటమేనని కాంగ్రెస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. క్రమశిక్షణా సంఘం సుంకర పద్మశ్రీ, పి రాకేష్ రెడ్డి లాంటి వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చినా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఏదేమైనా షర్మిల పీసీసీ నాయకత్వానికి రోజులు దగ్గర పడ్డాయనే చెప్పుకోవాలి. ఆమెను ఎవ్వరూ లెక్క చేయటం లేదు. ఏదో పీసీసీ అధ్యక్షురాలి హోదాలో మీడియా ముందు మాట్లాడుతున్నారే తప్ప ఆమెను పట్టించుకునే వాళ్లే లేరు. కాంగ్రెస్ కూడా ప్రజాశాంతి పార్టీ తరహాలో తయారయ్యే లోపే షర్మిలను సాగనంపాలని ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం బలంగా వాదిస్తోంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.